పై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మంలో సరిపై బిఎల్ఏలకు నిర్వహించినటువంటి అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. బెంగాల్లో 90 లక్షల ఓట్లు తొలగించడంతో మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారన్నారు. ఇక బిఎల్ఏలు అశ్రద్ధగా ఉంటే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. ఇప్పుడు నాకు ఇచ్చిన పుస్తకంలో మొత్తం ఓట్లన్నీ 3,28,000. అందులో మ్యాచింగ్ అయింది అంటే సగం కూడా కాల. మొన్న మీరు వేసినటువంటి ఓట్లు సగం మంది కూడా ఇప్పుడు మ్యాచింగ్ చేసిన దాంట్లో రాలేదంటే 1,50,000 ఓట్లు లేవు. మీరు మన జరిగిన రాష్ట్రాల ఎన్నికలు చూస్తే సరి జరిగిన తర్వాత ఓట్లు తేడా ఏదైతే క్యాన్సిల్ అయిపోయింది వాటితోటి ఆ గవర్నమెంట్ ఓడిపోయింది, మమతాది కానీ స్టాలిన్ది కానీ. కాబట్టి మీరు దయచేసి రాజకీయాల్లో మనం ఉండాలనుకుంటున్నాం కాబట్టి రేపు మీరు ఏ పోటీకి వచ్చినా కూడా ఈ ఓటర్ లిస్టే పనిచేస్తుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీలు కావచ్చు, మళ్ళీ కార్పొరేట్ ఎన్నికలకు కావచ్చు, దేనికి వచ్చినా కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే ఓటర్ లిస్టే ప్రమాణం. కాబట్టి మనం గెలవాలనుకుంటే మన మనుషులందరికీ ఓట్లు ఉండాలి. ఈ లెక్క ప్రకారం చూస్తే ఖమ్మం సగం ఖాళీ, సగానికి పైన. ఇది అయిన తర్వాత మీరు ఏం చేసేదానికి కూడా అవకాశాలు తక్కువ.